విషయం చెప్తా మీకు. మన తెలుగు వంటల్లో నాకు చిన్నప్పటి నుంచి నచ్చని ఒకే ఒక వంట అది ఉప్మా, ఉప్మా, ఉప్మా. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంత ఇష్టంగా ఉప్మా ఎలా వండుకు తింటున్నాననుకుంటున్నారు? అదే ఆ విషయమే ఇప్పుడు చెప్తా మీకు. ఫస్ట్ టైమ్ నేను ఉప్మా తిన్నది ఎక్కడో తెలుసా? సంవత్సరాల క్రితం మా పిల్లలకి పుట్టెంటుకలు తీపిద్దామని తిరుపతి వెళ్ళినాము. క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో దొడ్లలోకి వెళ్ళమంటారు కదా! జనాలందరూ ఆ దొడ్లలోకి వెళ్ళినాక చుట్టూ గేట్లేసేస్తారు. అక్కడ 2 గంటలు ఉండాలో, 3 గంటలు ఉండాలో ఎవరికీ తెలీదు. మేము 4 గంటలు ఉండాల్సొచ్చింది. కడుపులో ఆకలికి పేగులు పెరిగిపోయేటట్టున్నాయి. ఫస్ట్ టైమే నేనప్పుడు తిరుపతి వెళ్ళడము. తెచ్చిండ్రండి పెద్ద పెద్ద అంటీలతో మన లేటెస్ట్ టిఫిను. అంతే అప్పుడు పడుతున్న ఆకలి బాధలో తెచ్చింది ఉప్మానా లేకపోతే ఇంకేమన్నానా అని చూడకుండా ఒక్కసారే 3 ప్లేట్లు తినేసిన. పెద్దోళ్ళు అంటారు కదా నిద్ర సుఖమెరగదు ఆకలి రుచెరగదని ఆ స్టేజ్‌కి వచ్చేసిన. నిజంగా ఏ మాటకి ఆ మాటలో చెప్పుకోవాలి. తిరుపతి కొండ మీద ఏం తిన్నా సరే అమృతంలాగా అనిపిస్తది. అంతే అప్పటినుంచి ఉప్మాకు ఫ్యాన్ అయిపోయినా. ఇంకా మన వంట విషయానికి వస్తే ఈ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఇందులో రవ్వ కంటే ఉడికించిన కూరగాయలే ఎక్కువుంటాయి. క్యారెట్, బీట్రూట్ మన హెల్త్‌కి చాలా మంచిది కదా! అందుకే అవెక్కువేసి ఉప్మా చేసిన. ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మన హెల్త్‌ని మనమే కాపాడుకోవాలి కదా! ఆగండి, ఆగండి ఒక మాట చెప్పడం మర్చిపోయినా. ముందు నాలాగే ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.